నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండంలోని గురుకుల బాలికల కళాశాలకు వేసవిలో విద్యార్థులకు చల్లటి త్రాగునీటి కోసం ఉచితంగా 10 రంజాన్లను అందజేశారు. అనంతరం ఇటీవల సేవారత్న నంది అవార్డు అందుకున్న కత్తెరమల రాజలింగంను సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సేవారత్న అవార్డు అట్లాగే నంది అవార్డు వచ్చే సందర్భంగా శ్రీ సీతారామ సేవా సమితి నుంచి మేము చిన్నగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చాలా చేసి పెద్ద పెద్ద రివార్డు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో మరి రామగుండం గురుకుల పాఠశాల కాలేజీ పిల్లల కొరకు ఈ వేసవి దాపంలో చల్లటి నీరు కొరకై ఈరోజు 10 రంజాన్లు మన పేరెంట్స్ కమిటీ చైర్మన్ క్రాంతి గారు, మరి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గౌరవనీయులు జేజే త్రిశ మేడం గారు వీళ్ళందరూ నాకు చెప్పడంతో శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో మేమందరం సభ్యులము. ఇందులో మా హెడ్ ఆఫ్ గోల్వాడ చంద్రకళ గారిని సంప్రదించి వారి సూచనల మేరకు మేము ఈ సిరు కానుకగా ఈ పేద పిల్లలకు ఇవ్వడం జరిగింది. దీనికి ముందు ఏమైనా మా వంతుగా మా సీతారామ సేవా సమితితో పాటు మరి కత్తెరమల రాజశ్రీ సేవా ట్రస్ట్ ద్వారా కూడా మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా సహకారం చేయడం కూడా ముందుంటామని ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకు, మా గౌరవనీయులు జేజే తెరిసా మేడం గారికి, విద్యా కమిటీ చైర్మన్ క్రాంతి గారికి, ఈ కళాశాల స్టాఫ్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సీతారామ సేవా సమితి రామగుండం వారు మాకు ఒక 10 రంజన్లు మాకు ఇక్కడ పిల్లలు పేద పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళ కోసమని వేసవికాలం చల్లటి నీరు కోసం ఎంతో శ్రమకోర్చి వాళ్ళే అక్కడి నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ చేసి మరీ తీసుకొని వచ్చి మాకు 10 రంజన్లు ఇచ్చారు. ముఖ్యంగా వారి సేవా ధర్మాన్ని బట్టి వాళ్ళ సేవా భావాన్ని బట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. ఇంకా మా కళాశాల పిల్లల తరఫున, స్టాఫ్ తరఫున, మా అందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జగిత్యాల జిల్లా కొడింప్యాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి పురస్కరించుకుని మండలంలోని పలు గ్రామాల అంబేద్కర్ సంఘ నాయకులు మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ ఎంతో ఘనంగా జయంతి జరుపుకున్నారు. రవిదాసన్న మీరు ఊరికే మెసులుతే వీడియోలో పడతారు, మరి మీ ఇష్టం. రాజా సార్ మీరు ఒకరే పడతారు. రమేష్ రాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, ఎస్సీబీసీ మైనారిటీ ఆలోచన విధానం. కొడిమేల మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, నిమ్మ జాతులకు, అనేక వర్గాలకు కూడా ఆయన
పోరాటం చేసి అనేక హక్కులను సాధించి మరి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఆయన ఆశయాలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటూ జై పూలే, జై అంబేద్కర్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద గల జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య మరియు గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా నాతో పాటు విచ్చేసిన కుల సంఘ పెద్దలకి అలాగే మా కాంగ్రెస్ నాయకులకి, మున్సిపల్ చైర్మన్ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్థాయిలో ఉన్నారంటే మహిళలు చదువుకోవడానికి పునాది వేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆ రోజే అంటే 1848వ సంవత్సరమే ఒక మహిళల కోసం పాఠశాలలు కల్పించాలి, చదివించాలి అనే ఉద్దేశంతో తన సొంత భార్యనే చదివించి అక్కడి నుంచి మహిళలకి స్ఫూర్తిగా చదువుకునే విధంగా మనం నడిపించింది. ఈ రోజు మహిళలందరూ కూడా ఈ స్థాయికి ఎదిగి నేను కూడా మీ ముందు నిలబడి 4 మాటలు మాట్లాడగలుగుతున్నంటే ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి ఆశీర్వాదం, ఆయన చూపించిన మార్గం. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల మార్గదర్శకాల్లో మనం ముందుకెళ్ళి ఇంకా ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉంది, వెనుకబడ్డ తరంలో ఉందో. సో అవన్నీ మార్చే బాధ్యత మనందరి మీద, ఇక్కడ ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరి మీద కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆయన మార్గదర్శకాలు, ఆయన చూపించిన ఆదర్శాలు మనము అందరం అంటే ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లి మన ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మరొక్కసారి మీ అందరికీ ఆయన జయంతి జరుపుకోవడమే కాదు, ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి. అప్పుడే ఆయనకి మనకి అంటే ఆయన మనశ్శాంతి కలుగుతుంది, మనం గొప్పగా నివాళులు అర్పించుకునే వాళ్ళమైతామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. మరొక్కసారి జ్యోతిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దానితో పాటు నేను కూడా ఒక బీసీ బిడ్డగా, ఆయన అంటే వారసురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా గద్వాల నియోజకవర్గ వాసులందరికీ ఒక మాట ఇస్తున్నాను. ప్రతి సోమవారం రోజు మా గ్రామ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజల నుంచి వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆ రోజు అప్లికేషన్స్ అయినా మీకున్న ఏ సమస్యలైనా మా క్యాంప్ ఆఫీస్లో మీరు చెప్పుకోవడానికి సమర్పించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తూ ప్రతి సోమవారం ఇప్పటి నుంచి ఇది కొనసాగుతుందని పేరు పేరున మా పత్రికా సోదరుల తరఫున ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా జరుపుకుంటున్నామంటే అది ఒకప్పుడు మనకు జ్యోతిరావు పూలే మొదటిసారిగా ఇక్కడ జరుగుతున్నటువంటి మరి అరాచకాలను చూసి మరి అందరినీ విద్యావంతులుగా చేయాలని, అప్పుడు స్త్రీలకు చదువుకోవడానికి విద్య అనేటువంటిది లేదు, మరి ఎవరు శూద్రులకు కూడా అలాంటి అసలు చదువుకోవడానికి కూడా విద్య అనేది లేదు. కాబట్టి నాగర్ కర్నూల్ పట్టణంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ సోదరులు స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కుచుకుల రాజేష్ రెడ్డి, కౌన్సిలర్స్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. वालेकुम अस्सलाम। वालेकुम अस्सलाम। थोड़ा करीब आहिस्ता हल्का ऐसा आते जाओ, इधर आते जाओ।
మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. గురువారం సంయుక్త జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నమస్కారం. సామాజిక అసమానత అస్పృశ్యతను సమానం చేసిన సమాజంలో బరువు బలైన వర్గాల ఆశాజ్యోతి స్త్రీలు చదువుకోవాల్సిన పట్టుబట్టి ప్రత్యేక స్కూల్ను ఏర్పాటు చేసిన గొప్ప శక్తి మనం చేస్తూ ఉంటాం. ఇది అన్యాయం అని చెప్పి చెప్పే శక్తి మనం చేస్తూ ఉంటాం. ఇట్లా సమాజాన్ని మార్చే బలమైన శక్తి చదువుకుంటున్నాము. దాన్ని ప్రగాఢంగా అందరికీ అందించాలి. నాకు కొంతమంది అందరూ చదువులేదు. సో అలాంటి చదువుని అందరికీ ఇవ్వాలని సంకల్పంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇవ్వాలని వారు ఇచ్చిన దిశలో మనం అందరం కూడా ఈ స్థాయిలో చదువుకుంటారు. అంటే అప్పుడు చదువుగా వారి ముందు రాకపోతే ఇంకా మనం కొన్ని 100 సంవత్సరాలుగా కూడా పరిస్థితి ఉండేది కావచ్చు. ఈరోజు ఇంత గొప్పగా అందరూ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణంగా మనం ఆలోచిస్తున్నాం. సో మన పండుగని ఏం చేసుకుంటామంటే చెప్తాము, ఈ సమాజంలో ఉన్న చెడు దూరంగా ఉన్నది, సమాజంలో ఉన్న రుగ్మతలు దూరంగా ఉన్నది, సమాజంలో దురాచారం దూరంగా ఉన్నది, గొడవలు దూరంగా ఉన్నది, మంచిగా పోతే దాన్ని మనం గుర్తుంచుకొని ఆయన అన్ని గద్వాలలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు. జోగులాంబ గద్వాల జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ ను మౌలానా ఉస్మాన్ సాహబ్ చేయించారు. అంతకుముందు పవిత్రమైన రంజాన్ నెల గురించి క్లుప్తంగా వివరించారు. और इशारा करें जो ईदगाह कमेटी के अहबाब वहाँ ठहरे हैं जल्दी आए। इसी तरीके से अजीज बुजुर्गों दोस्तों, हमारे पास एक कमेटी है अल फलाह मैरिज वेलफेयर। गरीब देहात के बच्चे थे, उनो बच्चे थे, इनो बच्चे थे, में कुल 4 तकबीरात होते हैं। उन 4 तकबीरात में पहली तकबीर पर इमाम साहब अल्लाहु अकबर कहते हुए रकात बांध ली। उन 3 तकबीरात में पहली 2 तकबीरात पर कानों तक अल्लाहु अकबर कहते हुए हाथ छोड़ दीजिए। उसकी तीसरी तकबीर पर रकात बांध ली। والله مولاكم وهو العليم الحكيم. الله هو مولاه وجبريل هو مولاه وجبريل وصالح المؤمنين. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم وإياك نستعين. الله لكم تحلة أيمانكم والله مولاكم وهو العليم الحكيم. فذكر إن نفعت الذكرى سيذكر من سمع الله لمن حمده. الله
మాట్లాడే అవకాశం ఉంది. అందరూ ఈ స్థానిక విధానాన్ని కాబోయే అందరినీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. తెలుసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగంలో వృక్షాల పరంగా తెలంగాణ రాష్ట్రం ఈ పరిస్థితిలో అందరూ కూడా గడైన సమయంలో వృక్షాల పడాలి. అందరూ కూడా మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయాలని మరొకసారి ఈ అతివైతమైన ఈ 30 రోజులు మీరు అందరికీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొకసారి సకాలంలో వర్షాలు పడాలి. మీకు అందరూ కూడా కేసీఆర్ తరఫున హరీష్ రావు తరఫున మీరు అందరూ కూడా सिराज भाई रमजान की त्योहार पे अपने पधारे हुए सभी भाइयों को मेरे साथ आए सब भाई को सबको सलाम वालेकुम। मेरी तरफ से हमारे पार्टी हमारे बड़े सीएम जी रेवंत रेड्डी की तरफ से हमारे पार्टी की तरफ से सबको ईद मुबारक। हर साल खुशी खुशी से रमजान मनाने वाले हैं। आगे जाके भी आप 30 दिन रोजा रख के अल्लाह से जो भी दुआ करें इसका पूरा होने का ईद बनाने के लिए जो गवर्नमेंट का सपोर्ट मिला अब तक जो भी उसमें काम करे कंप्लीट करने के लिए और जो पेंडिंग वर्क में पूरा भी करने के हमारे गवर्नमेंट पूरा सपोर्ट करेगा। आगे जाके कब्रिस्तान का भी जो भी पेंडिंग काम है पूरा करने का वादा करती हूँ। जैसे अभी यहाँ तक आज आपके सामने ठहर के मैं बात कर रही हूँ तो वो अल्लाह का दुआ है। आगे जाके भी आप सबका साथ हमारे साथ होना हमका साथ आपको होगा। कांग्रेस गवर्नमेंट से आपको सबका भला करने का वादा करती हूँ। आपके साथ रहने का आज रमजान के दिन वादा करके आप एक बार सभी बड़ों को बच्चों को डरने नहीं दो। రంజాన్ పండుగ సందర్భంగా గతంలో పెద్దలకు సోదరులు సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. थोड़ा साइड मेरे
మహిళా వ్యానికి మీ శక్తి కూడా సాయం చేయండి పై ఇమ్దాద్ కీజేవాడు చాలా బీద మహిళా పిల్లలకి పెళ్లిళ్ళకి మీ శక్తి కొలది సహకరించండి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. ముప్పై రోజుల నుండి ఉపవాస దీక్ష నుండి ఇవాళ రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులకు సోదరిమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు చేసినటువంటి ఉపవాస దీక్షలతో ముస్లిం కుటుంబాలకే కాకుండా పెద్దపల్లి పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా అందరికీ మంచి జరగాలని చెప్పి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పెద్దపల్లి నియోజకవర్గ పట్టణ జిల్లా ముస్లిం సోదరులకు సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మైనారిటీ కుటుంబ సభ్యులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తో కలిసి గోదావరికని 5 ఇంక్లైన్ శారదానగర్లోని ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. और बुरी जितनी चीजें हैं उन तमाम चीजों से पाक कर दिया है. ऐसी चीज को अल्लाह के रसूल के पास आया और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम से बरमला, वो जोर से पूछा, अल्लाह के रसूल मुझे जिना की इजाजत दीजिए. अल्लाह के रसूल हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम अपने सहाबा के पास मौजूद हैं. जमीन पर एक लकीर थी. मेरे सब मुसलमान भाइयों के मुताबिक वहाँ पर सिंगरनी के एक लैंड है, उसके लिए अलग की जाए और इसका परमिशन दिया जाए. वहाँ मेन सिराज भाई 100% तो भाई जी सर. और इसी तरह से एक छोटी सी ये जो हमारे साबिका एमएलए वगैरह भी आए हैं, वो भी हर साल तकरीबन कई साल से आते रहते हैं. ఈ మాసమంతా కూడా వాస్తవం, ఈ మాసమంతా కూడా మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కోరుకునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు మరి అల్లాహు అక్బర్ రబ్బిల్ ఆలమీన్. Allahu Akbar. Allahu Akbar. कौन बना कैसा बना पता नहीं, मगर वो अंदर चले गए.
उसको ऊपर लाने की कोशिश करूंगा। उसके साथ साथ यहाँ का ऐसा सोचा था मैं, अगर ईदगाह का दीवार में अगर ऊंचा करके और सुंदर मैं गाँव को उस जैसा बनाकर पूरा प्लेटफॉर्म पूरा क्या बोलते हो ऐसा करूंगा कि कोई भी हर दिन यहाँ पे आए, कोई ना बोलते यहाँ पे अच्छा कुछ प्रैक्टिस कर लीजिए, नमाज करो और कोई। अस्सलाम वालेकुम। आज के सजा हमारे बुजुर्ग मेरे साथ हमारे नगर के लीडर, मेरे भला चाहने वाले मेरे माइनॉरिटी हमारी फैमिली सभी को वहाँ पर बैठे सो मेरे माँ बहनों को सबको भी ईद मुबारक। आप लोग हर साल आपसे मिलता रहा हूँ। जब लास्ट रमजान में आपके पास आया था, आपसे मांगी थी एक मौका के लिए, जो आप लोग इतना मोहब्बत दिए कि पूरा तेलंगाना रामनगर की तरफ पलट के देख रहा था। ये शख्सियत कौन है इतना मिजाज से देखा, ये शख्सियत कौन है, इतनी मोहब्बत इनसे मिली। लगभग 1 लाख वोट तक हमारे को आप सभी का शुक्रिया अदा करो। और मैं एक बात कहना चाहूँ, मैं बातें कम करता हूँ, काम ज्यादा करता हूँ। इलेक्शन से पहले 18 घंटे काम करा, आज 20 घंटे काम करा। यही एक इरादा है हमारे गांव को फिर पहले जैसा तरक्की में लाना है। यहाँ के नौजवानों को नौकरियां देना है, यहाँ पर इंडस्ट्रीज लाना है। हमारे पास जो पहले कोयले के अंडरग्राउंड माइंस रहते थे, तो हमारे पास ज़्यादा से ज़्यादा लोग वर्कर्स रहते थे। आज की मोहलत देख रहे हैं आप, जिधर भी देखो ओपन कास्ट आ गए। पहले जो हुकूमत थी वो यहाँ पर कुर्सी डाल के बैठते, बोले ओपन कास्ट नहीं आता, अगर आए तो ये गांव बर्बाद हो जाती, यहाँ पे पूरा खबरस्तान बन जाती बोल के बोले खुद। मगर खुद कुर्सी पे चढ़ने के बाद हमारे गांव को खबरस्तान किए, ये आप सब लोग जानते हैं। मगर कोई डरने की बात नहीं। आज के हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने स्पेशली रामगुंडम के लिए हमारे तरफ हमारी मुश्किलें देख, आप लोग जो इतना बड़े से बड़े वोट दे के भिजाए, तो मैं गया असेंबली को, यहाँ का एक काम करने वाला जो ड्रेस पहनता है वो पहन कर जाकर ये बताया कि मैं रामगुंडम का एक वर्कर हूँ, क्योंकि हमारे पास जहाँ पे काम करने वाले हैं सब मजदूर हैं। ये मजदूरों की तकलीफ आप पहचानो, ये मालूम करने के लिए, दुनिया पूरा देखने के लिए कोशिश किया। उसके बाद में जब मौका मिला, 8 बार जब मौका मिला था, हर बार रामगुंडम के लिए, यहाँ की तकलीफों के लिए, यहाँ के मुश्किल के लिए, यहाँ पे जो होना है उसके लिए बताने की कोशिश करा। और उसके बाद हमारे चीफ मिनिस्टर ने यहाँ के लिए हम डेवलप करने के लिए काफ़ी फंड्स भी डेवलप किए और आगे और ज़्यादा करने के लिए तैयार है। और रामगुंडम NTPC में और पावर हाउस हमारे गांव पावर से मशहूर था, निज़ाम सरकार ने शुरू किया तो गवर्नमेंट उस दिन फिर लाते आज तक लाई। आगे फिर आने वाले दिनों में और पावर हाउस लाएंगे, यहाँ के आने वाले पीढ़ी हमारे नौजवानों को नौकरी के साथ साथ हमारे गांव में शहर को अच्छा बनाएंगे और शहर में नए बिजनेस वालों को एनकरेज करेंगे। उसके साथ साथ हॉस्पिटल के साथ एक एजुकेशन हब बनाने की कोशिश में हूँ। मैं ये चाहता हूँ कि आप सब लोग आज रमज़ान की बहुत फीन आप लोग अल्लाह ताला से मांगते हुए, ये हमारी दुनिया अच्छा रहना, हर घर में दुनिया, हमारे देश में हर एक जगह खुश रहना, शांति रहना, इसके साथ साथ हमारी गांव भी तरक्की में आना, डेवलप होना, उनके आप लोग दुआ करें। अल्लाह ताला आपको मैं भी दुआ कर रहा हूँ वो पूरे कामयाबी पूरे हो, आप लोग खुशी से रहें। हर एक जगह हर घर में सिर्फ खुशियों के सिवा कोई नहीं रहना, उनके मैं अल्लाह ताला से दुआ करते हुए आज के मैं आप सभी से एक बात करना चाह रहा हूँ। माइनॉरिटीज के हिसाब से कोड है, कुछ नहीं बोल सकता मैं करता हूँ बोलिए, मगर जो भी है पहले बोला था
मैं एक ही बात करना चाह रहा हूँ, कभी भी नहीं देखे होंगे, कभी भी नहीं हुआ होगा, इस बार होगा। जून के बाद आपसे फिर मिलूंगा यहाँ पर और बड़ी मस्जिद पर, वहाँ के ईदगाह पर और इधर रामगुंडम में जो भी मसले हैं, हमारे जो तकलीफें हैं वो पूरा हम फिनिश करेंगे। और एक शादी का यहाँ का बड़ा रुक गया काम, क्या बोलते हैं कम्युनिटी, उसको शादी खाना, उसके साथ साथ काफी लोग आगे मेरे बोल रहे थे उसको छोटा सा रखकर और कुछ बनाओ बोलते। जरूर मैं भी वो कामना उसके तरफ देख रहा हूँ। आप सभी से गुजारिश है, आने वाले दिनों में अभी फिर इलेक्शन आ गया, आपको मालूम देश में क्या हो रहा है कि पहले क्या हुआ था। एक बात पूरे हम जब उल्टा हो गए तो जो हमारे स्टेट को कितना नुकसान लाए थे वो लोग खत्म हो गए। आने वाले दिनों में आज देश में आज हिंदू मुस्लिम भाई भाई जैसा हम 70 साल से मिलकर ये देश को आगे लेते चले गए। मगर आज जो हुकूमत में है सवाल है, एक तरफ एक नारा से आ रहे और यहाँ के जो पहली हुकूमत वाले और आज देश में जो हुकूमत वाले मिलकर एक नाटकबाज से आगे आ रहे। एक बात सोचने की काम है, आप सभी से गुजारिश कर रहा हूँ, बस थोड़ा क्या बोलते हैं अलर्ट रहना, चौकन्ना रहना, देख कर रहना। जैसा आपका घर का एक भाई, आपका बेटा, आपका सदस्य कुछ जैसा वोट दिए, जैसा जीता है, इसी तरह देश को सर्वनाश करने वालों को, देश को बर्बाद करने वालों को एक बात क्या बोलते, साथ नीचे क्या बोलते, दफन करने में साथ के साथ नहीं नीचे ध्यान सबर के अंदर तक दफनाना की फिर कभी भी बाहर नहीं आए। ये कोशिश करने की काम करेंगे। ऐसा दफनाना कोई मक्कार, कोई लूटने वाला, कोई देश को बर्बाद करने वाला कभी भी बाहर नहीं आना। ये काम पे आप जरूर। దళిత బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని రాజేష్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం ఇద్దరు కూడా వారి త్యాగ నిరతి ప్రధానంగా బీసీలతో పాటు స్వయంగా వారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, దేశం బాగుపడాలంటే విజ్ఞానవంతులు కావాలి, అనేక సంవిధానాలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే వారి యొక్క సతీమణి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకు వచ్చినటువంటి చరిత్ర. ఇలా మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఈ దేశం బాగుపడాలంటే అని చెప్పినప్పుడు ఆమె పడ్డటువంటి అవమానాలు అనేకం. ఆమె చదువు చెప్పడానికి బయటికి వెళ్తా ఉంటే అప్పుడున్నటువంటి ఎవరైతే అగ్రకుల వాళ్ళు రాళ్లతో కొట్టి హింసించి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి చరిత్ర. అలాగే పూలే గారిని కూడా అయినా దేనికి వెనకాడకుండా మరి బలహీన వర్గాల నుంచి పోరాటం చేసిన ఇలా జ్యోతిరావు పూలే గారు చాలా తక్కువ మందికి తెలంగాణలో మొన్న గారు గత 20 ఏళ్ళ నుంచే చాలా ఎక్కువ మందికి పాపులర్ అయ్యారు. అంతకుముందు బాబు జగజీవనరావు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. మన నార్త్ ఇండియాలో బాగా గుర్తింపు ఉంటుంది. ఒక అంటరాని వాళ్ళను, వెనుకబడ్డ తరగతుల వాళ్ళకు ఒక మార్గదర్శకుడు కాబట్టి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు.
మరి వారి ఆదర్శాన్ని విలువలు నిలబడతాం. అప్పుడే మనము వారికి ఒక స్ఫూర్తిదాయకం. ఇవాళ వాళ్ళు అట్టిగా వాళ్ళ అంబేద్కర్ జ్యోతిరావు ఫులే కానీ సావిత్రిబాయి ఫులే కానీ వాళ్ళందరూ ఎందుకు దేశంలో గుర్తింపు కాగలిగారు, వాళ్ళు ఎందుకు కూడా వాళ్ళు స్ఫూర్తిదాయకమయ్యారు. వాళ్ళ యొక్క దీక్ష, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అనే విషయానికి వస్తే వాళ్ళ యొక్క నిబద్ధత. కాబట్టి చాలా విషయం కానివ్వండి, మంచి స్టార్ట్ చేశారు. సత్య మా యోజన అనేటే సత్య శోధన, సత్యము శోధన అంటే సత్యాన్ని శోధించాలి. అంటే నిజమంటే ఏంది? వాస్తవం. వాస్తవం అంటే కొంతమంది దేవుళ్ళని నమ్ముతాం మనం, ఆ దేవుళ్ళ ఎంతవరకు నిజం ఉంది అనేది గ్రహించమంటాడు అంతే. దాని గురించి శోధన కట్టుకోవాలి, లేకుంటే కట్టెలు ఉంటే కట్టెల సమాధి పెంచుకోవాలి. అటువంటి సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరేశలింగం గారు బాల్య వివాహాలంటే వీరంతా ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా చరిత్రలో నిలిచిపోయారు. అంటే వారి యొక్క సాధన అలా ఉంది. కాబట్టి మనం కూడా అదే దిశలో ప్రయాణం చేయాలి. మరి మహాత్మా జ్యోతిరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆలోచన విధానాలు. జై భీమ్, జై భీమ్. ఈరోజు జ్యోతిరావు ఫులే గారి యొక్క 197వ జయంతి. నేను ఎస్సీ కమిషన్ సభ్యుడైన తర్వాత మిత్రులందరూ కూడా అన్న మీరు ఈ లోకల్లో ఉన్నారు, గత 40 ఏళ్ళ స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు జ్యోతిరావు ఫులే, బాబు జగజీవన్ రామ్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉత్సవాలకి ఇక్కడే ఉండాలని వారు మాకు సూచన చేయడం జరిగింది. ఆ సూచన మేరకు నేను అంబేద్కర్ జయంతికి రాలేకపోయినాను, క్షమించాలి. కానీ ఈ జ్యోతిరావు ఫులే గారి ప్లస్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు నేను ఉంటానని తప్పనిసరిగా నేను అఫీషియల్ ప్రోగ్రాం రావడం జరిగింది. ఈరోజుకి నేను పోయిన మాసము మార్చి 12వ తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుకు కరెక్ట్ 30 రోజులు, 11వ తారీఖు రోజు ఆ మహాత్ముని యొక్క జన్మదినం రోజున నాకు ఈ అవకాశం దొరకడం చాలా ఆనందదాయకం. మిత్రులారా, మన చాలామంది చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి పోకుండా ఒకటి మాత్రం నేను చెప్తాను. ఒకటి, జ్యోతిరావు ఫులే కానీ, సావిత్రిబాయి ఫులే కానివ్వండి, బాబు జగజీవన్ రామ్ కానివ్వండి, మన అంబేద్కర్ కానివ్వండి,
చాలా గొప్పవాళ్ళు కాదు. శ్రీరామ్ గారు కానివ్వండి, ఇందాక రాయమల్ల గారు చెప్పారు, ఏ యొక్క కార్యదీక్షలోనైనా తన కాళ్ళ మీద తన నిలబడ్డప్పుడే మీరు ఇది ఏదైనా సాధించగలుగుతారని మన పెద్దలు సూచించారు. ఆ కార్యదీక్షలో ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ ఉంటేనే మనం గుర్తింపు రాగలుగుతామని మన పెద్దలు మనకు సూచించారు. ఆ క్రమ పద్ధతిలో మనం ఉంటే మనలో ఎంత పెద్ద శక్తి కూడా, ఎంత డెవిల్, ఒక దయ్యమైన మళ్ళా ఆపలేదని నేను తప్పకుండా దాన్ని సూచనగా తీసుకున్నాను, సూచించుకున్నాను. అదే కార్యదీక్షతోటి వాళ్ళ నేషనల్ కమిషన్ సభ్యులైనా మీరు కూడా కొంత కార్యదీక్షతోటి, మనం లేకున్నా మన పిల్లలకైనా కూడా ఒక కార్యదీక్షతో తయారు చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈ భారతదేశానికి దిశనిర్దేశం చేసినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి అత్యంత మహానులందరికీ కూడా స్వాగతం చెప్తూ, అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి, ఈ సమాజంలో వెనుకబడినటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరము శ్రమించినటువంటి గొప్ప మహనీయులు, మహోన్నతులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. తాను బీసీ కులంలో పుట్టినప్పటికీ ఈ దళిత వర్గాలకు, భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు చదువే ప్రధానమైందని చెప్పి భావించి తన భార్యకు చదువు నేర్పించి ఈ సమాజ ఉద్యోగానికి పాటుపడ్డటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి. వారి ఆశయ సాధన కోసము ఈరోజు ఏదైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ, అదేవిధంగా సింగరేణి ఎస్సీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మాదిగ దండోరా, ఇతర బాల సంఘము అందరూ కూడా సమిష్టి నిర్ణయాలతో బీసీ సంఘాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. మరి సహకరించినటువంటి మీ అందరూ కూడా, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మరోసారి జేబీ జరుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. పక్కా ప్రణాళికతో త్రాగునీటి సరఫరా చేపట్టాలని, ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుపై వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవీ శ్యాంప్రసాద్ లాల్ పాల్గొన్నారు. Giving them more pumps also they keeping for spare wherever it required. And apart from that, some GPs and average require tankers. So GPs have tankers, but extra tankers will be required. Their feedback we have got. So those tankers also immediately we are procuring some at the cluster level for arrangement of water during May after May 15, because local sources also will get dry. Apart from that one, we are keeping syntax tanks in some places, cluster of villages, we have identified those also. And there, we are providing the syntax tanks also, there water tankers will... Just for my own understanding, I would like to ask. We are not receiving it, it is very reported, and then officers give us this kind of wrong feedback. The second thing is that some of these local journalists are used to writing these articles. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.